రాష్ట్రంలో 20 రక్తదాన కేంద్రాలు నడుస్తున్నాయని అందులో ప్రతి సంవత్సరం 65,000 రక్త యూనిట్లు పైగా సేకరించడం జరుగుతుందని రాష్ట్ర గవర్నర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ IRCS రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఇందులో నుంచి అవసరం ఉన్న ప్రజలకు 1,00,000కు పైగా యూనిట్ల రక్తం ఇవ్వటం జరుగుతుందని అందులో 3వ వంతు యూనిట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నుంచి చికిత్స పొందే పేద రోగులకు ఉచితంగా సరఫరా చేస్తున్నామని అన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం సందర్భంగా నేడు విజయవాడలోని రాజ్భవన్ దర్బార్ హాలులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్లకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 20 రక్తదాన కేంద్రాలు నడుస్తున్నాయని అందులో ప్రతి సంవత్సరం 65,000 రక్త యూనిట్లు పైగా సేకరించడం జరుగుతుందన్నారు. ఇందులో నుంచి అవసరం ఉన్న ప్రజలకు 1,00,000కు పైగా యూనిట్ల రక్తం ఇవ్వటం జరుగుతుందని అందులో 3వ వంతు యూనిట్లు ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందే పేద రోగులకు ఉచితంగా సరఫరా చేస్తున్నామన్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ రెడ్ క్రాస్ ద్వారా విశిష్ట సేవలు అందించిన కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీకి బంగారు పథకం పురస్కారం అందజేసి అభినందించారు. గత ఏడాది బుడమేరు కృష్ణా నది వరదలలో జిల్లా ప్రజానీకాన్ని ఆదుకునే ప్రయత్నంలో బాలాజీ చేసిన కృషికి గుర్తింపుగా రెడ్ క్రాస్ ఈ అవార్డును ప్రకటించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రథమ మహిళ సమీరా నజీర్, గవర్నర్ కార్యదర్శి డాక్టర్ ఎం హరిజవర్లాల్, IRCS చైర్మన్ వైడి రామారావు, రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ శాఖ CEO ప్రధాన కార్యదర్శి AK ఫరీదా, రాజ్భవన్ సిబ్బంది పాల్గొన్నారు. We are celebrating the World Red Cross Day today, coinciding with the birth anniversary of Jean Henry Dunant, the founder of International Red Cross and Red Crescent movement in the world, and the recipient of the first Nobel Prize for Peace for his contribution to the Red Cross movement. The theme of this year's World Red Cross and Red Crescent Day is Keeping Humanity Alive. Keeping Humanity Alive. A call to celebrate those who give their time and effort, and sometimes their lives, to mitigate the suffering of others and protect their inherent human dignity. We are also observing the World Thalassemia Day today, and the theme for this year is Together for Thalassemia, Uniting Communities, Prioritizing Patients. The focus is on raising awareness, encouraging early screening, and assisting those living with this often overlooked ailment, and to highlight the need for a collaborative and patient-centric approach. పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి పేరును పునర్విభజన చట్టంలో చేర్చేలా చట్ట సవరణ చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీకి కేబినెట్ ధన్యవాదాలు తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేరుస్తూ చట్ట సవరణ చేసేందుకు కేబినెట్లో ఆమోదం తెలిపారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయం 10,000 నుంచి 20,000కు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే మత్స్యకారులకు ఈ నిధులు ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్ నిర్వహించే అంశంపై కేబినెట్లో చర్చించి ఆమోదించారు. మున్సిపల్ శాఖ 281 పనులను హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టేందుకు కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆమోదించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న 3 బిల్లులను వెనక్కు తీసుకునేలా కేబినెట్లో ఆమోదం చేశారు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ చట్ట సవరణ బిల్లు 2019, కార్మిక చట్ట సవరణ బిల్లు 2019, ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు 2019లను వెనక్కు తీసుకోవాలని కేబినెట్లో ప్రతిపాదించారు. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి కేబినెట్ ధన్యవాదాలు తెలిపింది.
47వ CRDA అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ ఆమోదించింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్లో చర్చించారు. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణంపైన మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. తీర ప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమలు, ఇతర కీలకమైన ఇన్సల్టేషన్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి అంశాలపై కూడా మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలకు కేబినెట్ అభినందనలు తెలిపింది. రాష్ట్రంలో సృష్టించబడే ప్రతి ఉద్యోగం ఆవిష్కరణ ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఎలక్ట్రానిక్ పవర్ హౌస్గా మార్చేందుకు బాటలు వేస్తున్నామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మేడ్ ఇన్ ఆంధ్ర నుండి మేడ్ ఫర్ ది వరల్డ్ వరకు తమ జైత్ర యాత్ర కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ప్రధాన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకటిగా ఎల్జీ శ్రీ సిటీ యూనిట్ ఆవిష్కృతమైందని అన్నారు. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ యూనిట్కు లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మేం ఈరోజు ఎల్జీ యూనిట్కు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం ఒక నిర్మాణ ప్రాజెక్టు ప్రారంభం కంటే పెద్దదని, ఇది మన రాష్ట్రంతో పాటు భారతదేశ పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక పురోగతిలో ఒక మైలురాయని పేర్కొన్నారు. ఆవిష్కరణ, పెట్టుబడి కలిసే చోట భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందన్నారు. 5,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి తయారీ యూనిట్ను తీసుకురావటమే కాక ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రపంచ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తోందన్నారు. మేడ్ ఇన్ ఆంధ్ర నుండి మేడ్ ఫర్ ద వరల్డ్ వరకు తమ జైత్రయాత్ర కొనసాగుతుందన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ప్రధాన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకటిగా ఎల్జీ శ్రీ సిటీ యూనిట్ ఆవిష్కృతమైందన్నారు. పారిశ్రామిక రంగంలో వేగం, బలమైన మౌలిక సదుపాయాలు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై చంద్రబాబు నాయుడు నిబద్ధతకు ఇది అద్దం పడుతోందన్నారు. తాము సులభతరమైన వ్యాపారానికి హామీ ఇవ్వటమే కాక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అనుసరిస్తున్నామని చెప్పారు. శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అత్యాధునిక తయారీ కర్మాగారానికి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా మీ ముందుకు రావటం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హంగజు జియోన్, ఎల్జీ, దాని విక్రేత కంపెనీల నాయకత్వ బృందాలు, భాగస్వాములందరికీ నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నానని అన్నారు. Today we are not just breaking ground, we are breaking new ground in the state of Andhra Pradesh. It is a great privilege to stand before you today at this momentous occasion, the groundbreaking ceremony of LG Electronics state-of-the-art facility here in Sri City, Andhra Pradesh. I extend a very warm welcome to the leadership of LG Electronics, India and global, and its vendor companies to our state. Today marks more than just the beginning of a construction projects. It is a defining milestone in the journey of industrial growth and technological advancement for our state and for our nation. Where innovation meets investment, the future is taking shape. With an investment exceeding 5,000 crores, LG Electronics is not only bringing a world-class manufacturing unit to Andhra Pradesh, but is also reaffirming global confidence in our state as a premier investment destination. We are really excited to deliver a product made in Andhra Pradesh, made for the world. This project is one of the first major foreign direct investment under the new government. 3,600 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందని, అందులో సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తేనని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆరోపణలు చేశారు. ఆ ప్యాలెస్లో రాజ్ కేశిరెడ్డితో సహా 4గురికి ఎంట్రీ ఉందని విమర్శించారు. ఈ మధ్య హైదరాబాద్లో ఈ లిక్కర్ వ్యవహారం దృష్టి మరల్చడానికి 5గురు సమావేశమయ్యారని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. తనపై వస్తున్న ఆరోపణలపై విచారణకు సిబిఐకి లేఖ రాస్తున్నానని అన్నారు. 3,600 కోట్లు దోచేసిన జగన్ రెడ్డి సిబిఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 24 గంటల సమయం ఇస్తున్నానని, తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గురునానక్ కాలనీలో ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజ్ కేశిరెడ్డితో తనకు పరిచయం ఉందని, 4 సార్లు ఆయనను కలిశానని గుర్తు చేశారు. ఇద్దరం కలిసి ఒకే కంపెనీ పెట్టామని, దానిని డెవలప్ చేద్దామని అనుకున్నామని అన్నారు.
డెవలప్మెంట్తో సహా 6 నెలలు అన్ని ఖర్చులు తానే పెట్టానని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాజకేశ్ రెడ్డి సాన్నిహిత్యం, అతని వ్యవహారాలు చూసి తాను ఆ కంపెనీలో పెట్టిన పెట్టుబడులు కూడా వదిలేసి రాజకేశ్ రెడ్డితో దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. కేశినేని నాని జగన్ దగ్గర పాలేరుగా మారి తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 3,200 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని, అందులో సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తేనని ఆరోపణలు చేశారు. ఆ ప్యాలెస్లో రాజకేశ్ రెడ్డితో సహా 4గురికే ఎంట్రీ ఉందని విమర్శించారు. ఈ మధ్య హైదరాబాద్లో ఈ లిక్కర్ వ్యవహారం దృష్టి మరల్చడానికి 5గురు సమావేశమయ్యారని చెప్పారు. అందులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పతో సహా విజయవాడ పాలేరు కూడా ఉన్నట్లు సమాచారం ఉందని ఆరోపించారు. కేశినేని ఇంటర్నేషనల్, దుబాయ్, అమెరికాలో 2 కంపెనీల ద్వారా హవాలా జరిగినట్లు వచ్చిన వార్తలను నిగ్గు తేల్చాలని, అందుకు అవసరమైన ఖర్చు తానే పెట్టుకుంటానని అన్నారు. తన కుటుంబంలో 5-6 కంపెనీలు ఉన్నాయని తెలిపారు. అన్నీ లీగల్గానే ఉన్నాయని స్పష్టం చేశారు. విజయవాడ పాలేరుకు చాలా కంపెనీలున్నాయని, వాటి నిగ్గు కూడా తేల్చండంటూ కేశినేని నానిపై కేశినేని చిన్ని ఆరోపణలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. తనపై వస్తున్న ఆరోపణలపై విచారణకు సిబిఐకు లేఖ రాస్తున్నానని అన్నారు. 3,600 కోట్లు దోచేసిన జగన్ రెడ్డి సిబిఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేశినేని నాని జగన్కు 24 గంటలు సమయం ఇస్తున్నా నిరూపించాలని కేశినేని చిన్ని మాస్ సవాల్ విసిరారు. విలేకరులు అమ్ముడు పోయాడని మీరే గత 3 సంవత్సరాల నుంచి ఈ పాలేరు భాష విన్నారు. వీళ్ళందరిది ఒకటే భాష. వాళ్ళు తింటారు, ఎదుటోడి మీద తోస్తారు. కాబట్టి ఈ లిక్కర్ స్కాము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందని అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ దర్యాప్తు ముమ్మరంగా జరగబోతున్నందుకు జగన్ రెడ్డి, నువ్వు నీ అనుచరులతో ఆడే డ్రామాలు కట్టిపెట్టు. నీ అనుచరులు ఎన్ని గాగ్గాలు పెట్టినా కూడా ఇవాళ నువ్వు దోషివి. ఆ 4వ నెంబర్ గదికి డబ్బులు వెళ్ళినాయి అనేది సుస్పష్టత. ఒక్కటే చెప్తున్నా, 3,600 కోట్ల మద్యం కుంభకోణం జరిగింది. దానిలో సూత్రధారులు ఎవరాలో తేలాలి. కాబట్టి నేను సిబిఐకి లెటర్ రాశా. దర్యాప్తు తేల్చండి. లిక్కర్ స్కామ్ దోషులు ఎవరో తేల్చండి. నీకు మళ్ళీ ఎదుటి వ్యక్తుల మీద బురద చల్లే అవసరం లేదు. అది నేనవుందా నీ పాలేరు అన్నట్టు నువ్వు ఆడిచ్చిన నాటకంలో, నువ్వు ఆడిచ్చిన డ్రామాలో నీ పాలేరు చెప్పినట్టు ఈ 2 కంపెనీలకు వెళ్ళిందంటే ఈ కంపెనీలు ఎక్కడ ఉన్నాయో మీరు తేల్చండి. ఈ కంపెనీలో ఓనర్లు ఎవడో తేల్చండి. ఈ కంపెనీలు అసలు ఉన్నాయో లేదో తేల్చండి. దుబాయ్కి డబ్బులు వెళ్ళినాయా, ఎక్కడికి వెళ్ళినాయో, దుబాయ్కి వెళ్ళినాయా, అమెరికాకి వెళ్ళినాయా అని చెప్పిన వాటిలన్నిటికీ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా. దేశం మొత్తం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ సంబరాలు చేసుకుంటుందని బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ పేర్కొన్నారు. ఉగ్రవాది మహమ్మద్ మసూద్ నిద్రలేని రాత్రులు గడపాలని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశం వైపు చూడాలి అంటే వణుకు పుట్టాల్సిందే అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతం చేసేందుకు మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా దేశం మొత్తం మీతోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైనికులకు శుభాకాంక్షలు తెలుపుతూ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి ఎన్ మధుకర్జీ ర్యాలీని ప్రారంభించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయం నుండి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత పెన్నెస్స విష్ణుకుమార్ రాజు, మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ భాషా, బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి పాతూరు నాగభూషణం, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, మైనార్టీ మోర్చా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ మాట్లాడుతూ దేశం మొత్తం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం చేసుకుంటోందని, దమ్మున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశానికి అన్ని విజయాలు వస్తున్నాయని చెప్పారు. దేశభక్తి లేని వారి పని పట్టాల్సిందేనని స్పష్టం చేశారు. 2 భారతీయ వీర వనితలు సాహసోపేతంగా ఉగ్ర శిబిరాలు దాడులు చేయడంతో ఉగ్రవాదులు విలవిల్లాడుతున్నాయని అన్నారు. ఉగ్రవాది మహమ్మద్ మసూద్ నిద్రలేని రాత్రులు గడపాలని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశం వైపు చూడాలి అంటే వణుకు పుట్టాల్సిందేనన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతం చేసేందుకు మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా దేశం మొత్తం మీతోనే ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం ముస్లిం మహిళలు మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా మైనార్టీ మోర్చా గర్జిస్తూ ఉంది. జాతీయవాద ముస్లింలారా, ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క సౌభ్రాతృత్వం కోసం, ఈ దేశం యొక్క ప్రధానమంత్రి వర్యులు చేస్తున్నటువంటి పాలన కోసం
దేశంలో మనతో పాటు కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి మిగతా ధర్మాల వారి కోసం మనమందరం భారతీయులం అని చెప్పి నినదించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. పెహల్గామ్లో కుట్ర చేసినటువంటి పాకిస్తానీ ఉగ్రవాదం ఏదైతే ఉందో దానికి శర్మగీతం పాడుతూ ఆపరేషన్ సింధూర్లో ఒక మైనారిటీ అంటానికి కూడా లేదు, దేశభక్తులైనటువంటి ఒక ముస్లిం సోదరీమణి ఎవరైతే సోఫియా ఖుర్షిద్ ఉన్నారో ఆమెకి జాతి మొత్తం కూడా సెల్యూట్ చేస్తూ ఉంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కర మూకలను తరమటానికి ఆపరేషన్ సింధూర్లో ఒక హిందూ మహిళామూర్తి, ఒక ముస్లిం మహిళామూర్తి, ఇద్దరు మహిళలు ఇవాళ పాకిస్తాన్ని తోక ముడిచేలా చేశారంటే అది భారతదేశం యొక్క గొప్పతనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. కార్మికుల అభ్యున్నతే భారతీయ జనతా మజ్దూర్ సెల్ లక్ష్యమని బీజేఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు అర్నబ్ చటర్జీ, జాతీయ చైర్మన్ బిశ్వప్రియ రాయ్ చౌదరి అన్నారు. కార్మికుల గౌరవం, సమానత్వం సాధించడమే లక్ష్యంగా బీజేఎంసీ పనిచేస్తుందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం దిశగా 169 సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కేంద్ర ప్రభుత్వ కార్మిక సంక్షేమ పథకాలు కార్మికులకు అందలేదన్నారు. ప్రస్తుతం టీడీపీ కూటమి సర్కార్లో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఉందని, ఈ క్రమంలో అసంఘటిత రంగ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవటమే బీజేవైఎం ధ్యేయమని అన్నారు. భారతీయ జనతా మజ్దూర్ సెల్ బీజేఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫాతుల్లా భాషా ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న బీజేఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు అర్నబ్ చటర్జీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోందన్నారు. కార్మికుల సంక్షేమానికి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ఆ పథకాలను ఆంధ్రప్రదేశ్లో కూడా సమర్థవంతంగా అమలు చేయటమే బీజేఎంసీ లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో బీజేఎంసీ నాయకత్వం మాట్లాడటం జరిగిందని, అసంఘటిత రంగ కార్మికులైన భవన నిర్మాణ, పారిశుద్ధ్య, ఆటో రంగం, చిరు వ్యాపారులు తదితర రంగాలలోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. आंध्र सरकार से श्रमिक संगठन की ओर से पहला मुद्दा, आंध्र प्रदेश स्टेट में जो फिशरी वाले होते हैं, जो फिशरी का काम करते हैं, इनको ईएसआई का अंदर लाना पड़ेगा, ईएसआई में लाना पड़ेगा. दूसरा मुद्दा, जो लोग ट्रक चलाते हैं, जो लोग राजमिस्त्री, नाई वाला, स्ट्रीट वेंडर्स, ऑटो वाला, असंगठित क्षेत्र में जितना भी लोग आते हैं, सेंट्रल गवर्नमेंट, स्टेट गवर्नमेंट के माध्यम से अवेयरनेस कैंप करते हैं. लेबर दफ्तर देखा जा रहा है कि भारतीय जनता पार्टी का जो हम लोग समर्थित श्रमिक संगठन है, भारतीय जनता मजदूर सेल, इसका माध्यम से हम लोग, हमारा जो स्टेट का अध्यक्ष हैं खालेपा भाई बादशाह, उनका नेतृत्व में पूरा स्टेट में मंडल से लेके लोकसभा से लेके डिस्ट्रिक्ट से लेके स्टेट तक हम लोग अवेयरनेस कैंप करने वाला. అనంతరం బీజేఎంసీ జాతీయ చైర్మన్ బిశ్వప్రియ రాయ్ చౌదరి మాట్లాడుతూ బీజేపీ పేదలు, కార్మికుల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వమన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు అందించేందుకు బీజేఎంసీ కృషి చేస్తుందన్నారు. ऑलरेडी पटरी वाला से लेके ट्रक ड्राइवर से लेके निर्माण कर्मी से लेके हर एक जो प्राइवेट जो अभी जो इंडस्ट्री है उसके जो वर्कर है सबके उसका 4 मुद्दा, मिनिमम वेजेस मिलना, पीएफ मिलना, ईएसआई फैसिलिटी मिलना, ये जो काम है, और उसके ई श्रम के कार्ड के अंदर ले आना, और उसके जरिए से अगर उसका कुछ हो गया तो उसका परिवार को जो मुआवजा मिलेगा केंद्र सरकार के ओर से 12 लाख रुपया इंश्योरेंस, वो उसका परिवार को मिले, ये देखने का काम भारतीय जनता मजदूर सेल कर रहा है. और हमारा सबसे बड़ी और अच्छा अध्यक्ष के नाते आंध्र प्रदेश का अध्यक्ष हमारा. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫాతుల్లా భాష మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులందరికీ ఈ శ్రమ కార్డులను అందించేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్డు కార్మికులకు ఉండడం ద్వారా దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పనిచేసుకోవచ్చని, ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ సౌకర్యం, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో భాగంగా పలువురికి ఈ శ్రమ కార్డులను అందజేశారు. శానిటరీ కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. మరి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. లైసెన్స్ ఉన్న వెండర్స్తో పాటు అనార్గజర్గా
మరి వెండర్స్ కొంతమందిని తీసుకొని లైసెన్స్ ఉన్న వెండర్స్కి పలు ఇబ్బందులు గురిగా అవుతున్న దశలో వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఈ విషయం మీద రైల్వే జీఎం గారిని భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ తరఫున జాతీయ నాయకులతో నేను కూడా వెళ్ళి ఇక్కడ జరుగుతున్న ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ నోటీసుకు తేవడం జరిగింది. దాంట్లో భాగంగా జీఎం గారు వెంటనే స్పందించి భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ యొక్క డిమాండ్స్ని వాళ్ళు మరి ఇస్తూ ఏదైతే ఉందో ఒక ప్రణాళికబద్ధంగా మనం ఇచ్చాము. కార్మికుల ఏదైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి లైసెన్స్ ఉన్న వెండర్స్ని. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఒడిబియ్యం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా పోశారు. వాసవి మాత ఆశీస్సులతో సుభిక్షంగా నిత్య శోభాయమానంగా సుహాసినిలు సుమంగళిగా సుపుత్రులను జన్మను ఇవ్వాలనే ఉద్దేశంతో ఒడిబియ్యం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వందనపు పూర్ణిమ, రామ్మోహన్ రావు, ముత్యాల శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోని గాంధీనగర్ ఆలపాటి రామారావు ఫంక్షన్ హాల్ నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మతశుద్ధత్రయ నక్షత్రం పురస్కరించుకొని వందనపు పూర్ణిమ ఆధ్వర్యంలో రామారావు, ముత్యాల శ్రీనివాసరావు సహకారంతో కన్యకా పరమేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు 250 మందికి సువాసినిలకు ఒడిబియ్యం పోసే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో అనుకున్న కులం భేదం, జాతి భేదం లేకుండా పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి ఒడిబియ్యం కార్యక్రమంలో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. వాసవి మాత ఆశీస్సులతో సుభిక్షంగా నిత్య శోభాయమానంగా సుహాసినిలు సుమంగళిగా సుపుత్రులను జన్మనివ్వాలనే ఉద్దేశంతో ఒడిబియ్యం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలో మేము మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి వందనపు పూర్ణిమ గుప్తా గారు ఆమె ముందుకొచ్చి ఏమని నేను చేస్తానని అనగానే ఆమె యొక్క అధ్యక్షతన నేను మా మిత్రుడు ముత్యాల శ్రీనివాస్ గారు ఇద్దరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్న తడువుగా ఆమె గారు వచ్చి మమ్మల్ని అడగడం, మేము దీన్ని సమర్థించి మేము కూడా మా యొక్క ఆర్యవైశ్య ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి విజయవాడలో వినూత్నంగా మేము ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఏర్పాటు చేసాం. ఇంతకుముందు ఎప్పుడూ కూడా మా యొక్క ఆర్యవైశ్య సంఘం తరఫున ఈ కార్యక్రమం నిర్వహించలేదు. అందుకోసమని నేను, ముత్యాల శ్రీనివాస్ గారు మా ఇద్దరి యొక్క మీ ఇద్దరు ముందుకు వచ్చి మా మిత్రులతో సహకారం తీసుకొని ఈ కార్యక్రమాన్ని వారందరికీ ఒక పెద్ద తరహాలో ఉండి ఈ ఒడిబియ్యం కార్యక్రమాన్ని మరి ముందుండి నడిపేందుకు పూర్ణిమ గారి బృందానికి మరి నేను మరి మా మిత్రులు రామ్మోహన్ రావు గారికి ముందు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నానండి. మరి ఇంతటి కార్యక్రమానికి వచ్చి పొద్దున్నే 8 గంటలకు వచ్చి ఇప్పటిదాకా ఉండి సహకరించి ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ సహకరించేందుకు వారికి ముందు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా డిఎస్సి అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా తగిన సమయం ఇవ్వాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డిమాండ్ చేశారు. ముఖ్యంగా అన్ని జిల్లాల్లో ఒకే ప్రశ్న పత్రం ఉండాలని, వయో పరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని కోరారు. డిఎస్సి ప్రక్రియలో తలెత్తుతున్న టెక్నికల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. డిఎస్సి నోటిఫికేషన్పై అభ్యర్థుల నుంచి వస్తున్న ఆందోళనలకు మద్దతుగా డివైఎఫ్ఐ నేతృత్వంలో విజయవాడలో ధర్నా చేపట్టారు. ధర్నా చౌక్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయడం తమ ఉద్యమాల ఫలితమేనని చెప్పారు. అయితే ఈ ప్రక్రియలో ఇంకా అనేక సమస్యలు కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా అన్ని జిల్లాల్లో ఒకే ప్రశ్నాపత్రం ఉండాలని, పరీక్షకు తగిన ప్రిపరేషన్ సమయం ఇవ్వాలని కోరారు. వయో పరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని, ఇంటర్, డిగ్రీ అర్హత మార్కులను 40% తగ్గించాలని సూచించారు. అలాగే ఓపెన్ యూనివర్సిటీల్లో చదివిన అభ్యర్థులకు కూడా డిఎస్సిలో అవకాశం కల్పించాలన్నారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులుగా పరిగణించాలన్నారు. పీఈటీ పోస్టుల సంఖ్యను పెంచాలని, డిఎస్సి ప్రక్రియలో తలెత్తుతున్న టెక్నికల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పీఈటీ పోస్ట్ సంబంధించి కానీ అలాగే బీఎస్సీలో ఎవరైతే సిఎస్ చేశారో వాళ్ళందరూ కూడా పిఎస్లో అవకాశం ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం. వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలా. తక్షణమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ఈ 6-7 డిమాండ్ల మీద ఒక స్పష్టమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే మాత్రం ఈ పోరాటాన్ని ఇప్పటికే అనేక జిల్లాల్లో చేస్తున్నాం. ఈరోజు కూడా అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి. ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఈరోజు క్యాబినెట్లో కనుక రాష్ట్ర ప్రభుత్వం చర్చించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో
ఆందోళన చేస్తాం. ఈ ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ మా న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ గారు సమయాన్ని వెచ్చించి అభ్యర్థులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము సవినయంగా కోరుతున్నాం. జగన్ హయాంలో 2.40 పైసలకే సెకీతో సోలార్ ఎనర్జీకి ఒప్పందం కుదుర్చుకుంటే విమర్శించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు యాక్సిస్ అనే సంస్థతో 4 రూపాయలకు పైగా ఒప్పందాలు ఎలా చేసుకుంటారని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక కన్వీనర్ ఎంవి ఆంజనేయులు నిలదీశారు. ఎక్కువ ధరలకు సోలార్ విద్యుత్ కొనడం ద్వారా ప్రజలపై మరింత భారం పెరగదా అని ప్రశ్నించారు. విజయవాడ పుష్ప హోటల్ సమీపంలో ఉన్న ట్యాక్స్ పేయర్స్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మే 2వ తేదీ నుంచి యాక్సిస్ సంస్థతో చేసుకున్న ఒప్పందం అమలులోకి వచ్చిందని ఇది సరైన నిర్ణయం కాదన్నారు. సెకీ మరియు యాక్సిస్ సంస్థలతో ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజున మీరు ఆమోదించాల్సిందే అని చెప్పని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ని ఆదేశించింది. అనివార్యంగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కూడా దీన్ని ఆమోదించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న 2వ తారీఖున ఆమోదం అనేటువంటి చేశారు. దాంతో ఆ ఒప్పందం అనేది అమల్లోకి వస్తుంది. అయితే గత ప్రభుత్వం అదానీ దగ్గర పవర్ కొనేటప్పుడు ₹2.49 ఒప్పందం చేసుకుంది. ఒప్పందం చేసుకున్న రోజున ఆ రోజున ఈ రోజున చాలామంది అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది తప్పు అసలు నేను చెప్తున్నారు. కానీ ఆ రోజున తెలుగుదేశం కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. ఎలక్షన్లో ప్రాపగాండా చేశారు. అన్నీ చేసి ఇది చాలా ఎక్కువ అని చెప్పి ఏదో బయట ప్రాపగాండా కాకుండా అక్కడ ఈరోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు దాన్ని సుప్రీంకోర్టు మన హైకోర్టు ముందు పెట్టాడు. హైకోర్టులో పిల్ వేశాడు. మరి వీళ్ళు ఇవాళ ₹4.60 ఒప్పందం కుదుర్చుకుంటే ₹2.49తో ₹4.60 పోల్చుకుంటే 85% ఛార్జెస్ పెరిగినాయి. ఇదివరకు ₹100కి జగన్ గవర్నమెంట్ కుదుర్చుకుందంటే ఇవాళ టీడీపీ గవర్నమెంటు అదే ఒప్పందం ₹185కి కుదుర్చుకున్నట్లు లెక్క. దీన్ని బట్టి మాబోటి సామాన్య ప్రజానీకానికి అర్థమైంది ఏంటంటే మొన్న కరెంటు బిల్లు చూస్తే దాంట్లో 34/36 అని పాత బకాయిలు రికవరీ ఒకటి కనపడింది FECA అని. అంటే ఏంటి 36 నెలలు వసూలు చేస్తామని ఇప్పటికి 34 నెలలు అయిపోయింది. ఇంకా 2 నెలలే ఉన్నాయి. అది కూడా జూన్ జూలై. ఈ 2 నెలలు అయిపోతే మళ్ళీ గవర్నమెంట్కి ఆదాయం తగ్గుద్ది. ఎందుకంటే ఒక బకాయి అయిపోద్ది. అన్ని వ్యాపారాల కంటే మిన్నగా సాగుతున్న వ్యాపారం ఏదైనా ఉందంటే అది ఆహారానికి సంబంధించిన వ్యాపారమేనని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రోజుకో కొత్త హోటల్స్, రెస్టారెంట్స్ వస్తున్నాయని ప్రతి ఒక్కటి ప్రజల ఆదరణ పొందుతోందని తెలిపారు. విజయవాడ భారతీనగర్లో ఏర్పాటు చేసిన ఆద్య కిచెన్స్ నోరూరించే నాణ్యమైన వంటలను అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలను చొరగొంటూ శాఖోపశాఖలుగా విస్తరించాలని ఆకాంక్షించారు. విజయవాడ భారతీనగర్లో వెస్టిన్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఆద్య కిచెన్స్ను విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. అనంతరం హోటల్ను పరిశీలించి ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల వంటకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి, అప్పుడు మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ అని చెప్పారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త అయినా ఉండాలి, యువత ఉద్యోగమైనా పొంది ఉండాలని అన్నారు. ఆ కాన్సెప్ట్తో యువత వ్యాపారాలపై దృష్టి పెట్టడం అభినందనీయమన్నారు. ఆద్య కిచెన్స్ మంచి చెఫ్లను పెట్టి వడ్డించడం జరుగుతుంది. రద్దీ ప్రాంతంలో ఆహ్లాదకరంగా కూర్చొని కాలక్షేపం చేస్తూ భోజనం చేసేలా మంచి వాతావరణంలో హోటల్ను ఏర్పాటు చేశారని అన్నారు. హోటల్ బాగా అభివృద్ధి చెందాలని, శాఖోపశాఖలుగా విస్తరించాలని, దీన్ని చూసి మరింత మంది స్ఫూర్తి పొంది 10 చోట్ల పెట్టాలన్నారు. ఇవాళ ప్రతి చోట కూడా ఏదైనా వ్యాపారం సాగుతూ ఉందంటే అది ఫుడ్కు సంబంధించిన వ్యాపారం. అన్ని చోట్ల కంటే మిన్నగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో రోజుకొక కొత్త హోటల్స్, లేకపోతే ఇలాంటి రెస్టారెంట్లు, లేకపోతే ఈ నాన్ వెజిటేరియన్ పొలాలు తయారు చేసే కానీ అనేకం వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా చక్కటి వ్యాపారం పొందుతూ ఉంది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ కూడా ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలి, అప్పుడు మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఒక ఎంటర్ప్రెన్యూర్ అని ఉండాలి, ఒక యువత ఉద్యోగాన్ని పొంది ఉండాలి. సో ఆ కాన్సెప్ట్లు ఇవాళ యూత్ అంతా కూడా ఇలాంటి వ్యాపారాల మీద దృష్టి పెట్టడం చాలా మంచిది. ఇవాళ ఆద్య కిచెన్స్ అని ఇక్కడ పలావ్ కానీ లేకపోతే ఇతర ఐటమ్స్ అన్నీ కూడా మరి మంచి చెఫ్ను పెట్టి వండించడమే కాకుండా చక్కగా కూర్చుని ఈ రద్దీ ప్రాంతంలో
కూర్చుని సరిగ్గా కాలక్షేపం అయ్యే విధంగా మంచి వాతావరణంలో పెట్టడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇటు కస్టమర్లకి, చూసేవాళ్ళకి, చేసే వ్యాపారస్తులు కూడా అందరు కూడా మంచి జరుగుద్దనే అభిప్రాయం చూడగానే అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ ఆద్య కిచెన్స్ బాగా అభివృద్ధి చెందాలి. దీన్ని చూసి ఇంకా 10 మంది 10 చోట్ల ఏర్పాటు చేసుకోవాలా. అవసరమైతే ఆద్య కిచెన్స్ వారే బ్రాంచ్లు కూడా పెట్టుకునే విధంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకులు సాయిగురు మాట్లాడుతూ హెచ్సిఎల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ స్నేహితులతో కలిసి రెస్టారెంట్ను ప్రారంభించినట్లు తెలిపారు. మధ్యాహ్నం మీల్స్, పలావ్, బిర్యానీలు అన్నీ అందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పారు. సాయంత్రం స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయని, రాత్రి భోజనంకు కూడా వివిధ రకాల వంటకాలు ఉంటాయన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చొని భోజనం చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. స్విగ్గీ, జొమాటో కూడా డెలివరీ ఉందని, ఫోన్ కాల్ చేసి ఆర్డర్ చేస్తే తాము వంటకాలు సిద్ధం చేసి పెడతామని అన్నారు. క్యాటరింగ్ సేవలను కూడా అందిస్తామని చెప్పారు. హెచ్ఎల్లో సాఫ్ట్వేర్ చేస్తే రెస్టారెంట్ స్టార్ట్ చేసాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి. సో మా కిచెన్స్ ఏముంటాయంటే లైక్ మధ్యాహ్నం పూట మీల్స్ ఉంటాయండి. అందరికీ అందుబాటు ధరలోనే పెడతాం. ఎవరికి అందరు తినేలాగా సామాన్లు అందరూ తినేలాగా పెడతాము. అండ్ బిర్యానీస్, పలావ్స్ అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర. అండ్ ఈవినింగ్ వచ్చి స్నాక్ ఐటమ్స్ లైక్ చిల్లీ చికెన్ కానీ చైనీస్ ఐటమ్స్ కానీ మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి. అవి కూడా అందరికి సామాన్య ధరలో అందించేలాగా ఎంత విశాలంగా కొంచెం అందరూ ఈ రద్దీ ఏరియాలో అందరూ ప్రశాంతంగా కూర్చొని తినేలాగా స్టార్ట్ చేస్తామండి. సీటింగ్ అంతా కూడా బయట లోపల ఏసీ ఉంది, బయట నాన్ ఏసీ ఉంది. అందరికి అది కూడా కంఫర్టబుల్గానే అందరు కూర్చొని చేసేలాగా చేస్తున్నాం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు గద్దరామ్మని కూడా చూపించేసి మమ్మల్ని ఆశీర్వదించారండి. అవి వచ్చింది కృతజ్ఞతలు. ఫుడ్ ఐటమ్స్ రేపు నుంచి మొత్తం అన్ని అందుబాటులో ఉంటాయండి. మధ్యాహ్నం పాటు మీల్స్ ఉంటాయి. పలావ్, బిర్యానీస్ అండ్ సాంబార్ రైస్, కర్డ్ రైస్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. డెలివరీ మా దగ్గర స్విగ్గీ, జొమాటో కూడా డెలివరీ ఉంది. అండ్ మీరు ఫోన్ కాల్ చేసి ఆర్డర్ చేస్తే కనుక మేము ఆర్డర్ రెడీ చేసి ఇస్తామండి. అండ్ మాది క్యాటరింగ్ కూడా మా ప్రత్యేకత అండి. ఈ ఆద్య కిచెన్స్ అనేది ప్రారంభోత్సవం జరిగిందండి. ఇది చాలా శుభ పరిణామంగా మేము పరిగణిస్తున్నాం. దీనికి అన్ని రకాలుగా నీ సహాయ సహకారం అందిస్తానని ఆయన మనకు వాగ్దానం చేశారు. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ సమస్య వచ్చినా సరే మేము ముందుంటామని ఆయన ఏదో చెప్పి దీన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించి ఇక్కడ ప్రారంభించిన యూత్ వాళ్ళని కూడా ఆయన చక్కగా ఆస్వాదించి వెళ్ళారండి. ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఆద్య మేనేజ్మెంట్ వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసి ఒక రాత్రిలోనే ఇంత చక్కగా వీళ్ళు మేనేజ్ చేసినందుకు మీ ఆద్య మేనేజ్మెంట్ వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఈ ఆద్య రెస్టారెంట్ అనేది దేంతో ప్రముఖమానం చెంది ఇందాక రామ్మోహన్ గారు అన్నారు, ఇది 5 స్టార్ హోటల్లో ఎదగాలి అని. చక్కగా 5 స్టార్ హోటల్లో ఎదగాలి, ఎదిగి విజయవాడలోనే నంబర్ 1గా ఎదగాలని మా ఆశీస్సులు వాళ్ళకి అందిస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.